హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే ఈరోజు మా లియాన్కి వ్యాక్సినేషన్ డే తనకి. సో 1 or 2 కాదండి 4 వ్యాక్సిన్స్ పడతాయి ఈరోజైతే మా లియాన్కి. అండ్ మాకైతే ఒక 3-4 డేస్ నుంచి మాకైతే కొంచెం టెన్షన్ ఉండే అన్నమాట. అంటే తను తట్టుకుంటాడో ఏంటో అని. ఇంకా 2 months వ్యాక్సినేషన్ అన్నమాట ఇది. తను ఎంత ఏడుస్తాడో, ఎంత ఫీవర్ వస్తుందో అది ఇది అని ఎంత టెన్షన్ ఉండిందో. బట్ తనకి ఫీవర్ కానీ ఏమీ లేదు, బాగానే ఉన్నాడు. అంటే వేసినప్పుడు కొంచెం ఏడ్చిండు అంతే, కొంచెం డల్గా ఉన్నాడు అంతే. ఒక 24 hours వరకు అది కొంచెం పవర్ చాలా ఉంటుంది కదా, సో కొంచెం డల్గా ఉండే అంతే. ఫీవర్ కానీ ఏది లేదు, అంతా బాగానే ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంకా వీళ్ళైతే వెళ్ళగానే అన్నీ చెక్ చేస్తారు కదా, హైట్, వెయిట్ అండ్ హెడ్ సైజ్ ఎంత అని అన్నీ చెక్ చేశారు. సో చెక్ చేసిన తర్వాత డాక్టర్ అయితే వస్తారు. నెక్స్ట్ డాక్టర్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళన్నీ చెప్తారు కదా మనకి, వెయిట్ పుట్ ఆన్ అవుతుండా ఆర్ ఏదైనా ప్రాబ్లం ఉందా అని మనల్ని అడగడం, మనం ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని అడిగి క్లియర్ అవుట్ చేసుకోవడం అది ఇది. అండ్ అంతా బాగానే ఉందన్నారు. వెయిట్ కూడా గెయిన్ అవుతుండు అండ్ హైట్ కూడా బాగానే ఉంది అని అన్నారు. మైరా కన్నానైతే ఈయన చాలా బెటర్. అప్పుడు సమర అయితే అస్సలు వెయిట్ గెయిన్ అయ్యేది కాదు. అండ్ ఈయనైతే కొంచెం బెటర్, తనకన్నా వెయిట్ అయితే పుట్ ఆన్ అవుతుంది అని అన్నారు డాక్టర్ అయితే. ఇక్కడైతే తనకి వెయిట్ చూస్తున్నారు, తన వెయిట్. సో ఇక్కడ వెయిట్ చూసిన తర్వాత ఇంకా డాక్టర్ మాట్లాడడం అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ ఇస్తారన్నమాట. అయితే వ్యాక్సిన్ పడ్డ తర్వాత ఇంటికి రాగానే తనకి ఫ్రెష్ అప్ చేయించి తన స్లీపింగ్ టైం కూడా అయిపోయింది. సో ఇప్పుడే లేచాడు. సో లేచిన తర్వాత చూడండి యాక్టివ్గా ఉన్నాడు. బట్ మేమైతే చాలా చాలా టెన్షన్ పడి ఉండే, అయ్యో ఎంత నొప్పి లేస్తుందో ఏందో అని ఎంత టెన్షన్ పడ్డామో. కానీ కొంచెం బెటర్, బాగానే ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడైతే మీరు మంచి హెల్దీ రెసిపీ చూడబోతున్నారు. పిల్లలకైతే చాలా చాలా హెల్దీ రెసిపీ, చికెన్ ప్యాటీస్ అన్నమాట. పిల్లలకి ఎప్పుడు చూడు మనం రొటీన్ ఫుడ్ తినిపించదు, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ హెల్దీ ఆల్సో. అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉండాలి. అంటే ఆయిల్ ఫుడ్ అది ఇది అని అనుకోకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి వాళ్ళు. అండ్ చికెన్ ప్యాటీస్ కోసం అయితే ముందు ఫ్రెష్ చికెన్ తీసుకోండి, దాన్ని అయితే మంచిగా వాష్ చేసుకోండి చికెన్ని. ఆ తర్వాత చికెన్ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా. సో దాని తర్వాత మనం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకోండి. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఆనియన్స్, పెద్దగా అస్సలు కట్ చేసుకోవద్దు, చిన్నగా కట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. అండ్ ఆనియన్స్ అయితే పక్కకు పెట్టుకోండి. అండ్ చికెన్ మిక్సీ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం గార్లిక్ అండ్ కొంచెం పచ్చిమిర్చి వేయండి. వేసి ఇది కూడా దాంతోపాటు గ్రైండ్ చేయండి. పచ్చిమిర్చి కొంచెం స్పైసీ లేని పచ్చిమిర్చి తీసుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలకి చేసుకుంటే మాత్రం కొంచెం స్పైసీ లేకుంటేనే వాళ్ళు మంచిగా తింటారు కదా, స్పైసీ ఉంటే తినలేకపోతారు కదా, అందుకే కొంచెం స్పైసీ లేని మిర్చి అయితే తీసుకోండి. సో దాని తర్వాత ఈ ఆనియన్స్ కూడా దాంట్లో వేసి మంచిగా కలుపుకోండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం కారం వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. సో నేను కొంచెం సాల్ట్ వేయడం మర్చిపోయాను, లాస్ట్కి వేసాను. సో మీరు సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడే. సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత సో దీని తర్వాత మనము ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. అంటే ఆయిల్ అంటే మరీ డీప్ ఫ్రైకి సరిపోయేంత, మనం పూరి అవి ఇవిగా చేసుకుంటాం కదా అంత ఆయిల్ కాకుండా కొంచెమే ఆయిల్ వేయండి. అంటే మనం ఆయిల్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి. ఏంటంటే లాస్ట్కి ఆయిల్ ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది, మనం దేనికి కూడా యూజ్ చేయాలని అనిపించదు అన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి. సో అందుకే కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటే ఏంటంటే మనకు ఆయిల్ కూడా సేవ్ అవుతుంది అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టండి, సిమ్లో పెట్టేసి ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా మంచిగా ఫ్రై కావాలి. ఇవైతే అంటే మనకి బయట చూడడానికి ఇట్లా ఫ్రై అయినట్టే కనిపిస్తాయి, బట్ ఏంటంటే లోపల ఫ్రై అవ్వవు. అందుకే నిదానంగా ఫ్రై చేస్తేనే ప్యాటీస్ మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. అండ్ కొంచెం బ్రౌనిష్గా వచ్చినప్పుడు ఇంకా తీసేయండి. అండ్ ఆల్సో మీరు అనుకోవచ్చు పిల్లలకి ఇంత ఆయిలీ ఫుడ్ అవసరం, ఇది ఎట్లా హెల్దీ అని చెప్తుంది అని అనుకోవచ్చు. కానీ పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కూడా ఫుడ్ ఇవ్వాలండి. ఎప్పటికీ మనం బాయిల్ చేసిన ఫుడ్డే
తినాలి అంటే వాళ్ళు తినలేరు కదా. సో అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. మనం ఈ ప్యాటీస్ని ఫ్రోజన్ కూడా చేసుకోవచ్చు. అంటే బయట అయితే ఒక 3 days మనం బయట పెట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇంకెన్ని ఉంటాయో మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక 10 days. అండ్ ఇంకా మిగిలినవి అని అంటే మాత్రం మనం ఫ్రోజన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫ్రోజన్ చేస్తే ఇవైతే 1 month వరకు ఉంటాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు 2-3 times చేశాను. సో నాకు 1 month వరకు స్టోర్ చేసుకుని 1 month వరకు కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఫ్రోజన్ చేస్తే ఏంటంటే మనం ఒక వాళ్ళకి ఇచ్చే ఒక 10 minutes ముందు మనం తీసి దాన్ని మైక్రోవేవ్లో పెట్టి వాళ్ళకి హీట్ అయిన తర్వాత ఇవ్వచ్చు. అండ్ మైక్రోవేవ్ లేదు అని అంటే మనం దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దానిపైన ఇవి పెట్టాలి. పెట్టినా కూడా ఇవి అప్పుడు హీట్ అవుతాయి కదా, సో అలా కూడా పిల్లలకి ఇవ్వచ్చు. అంటే మైక్రోవేవ్ లేకుంటే ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. అండ్ చూసారా ఆయిల్ ఎలా చేంజ్ అయిందో. అందుకే ఆయిల్ ఎప్పుడైనా చాలా చాలా పోసుకోవద్దు, డీప్ ఫ్రై లాగా కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ చేసుకోవాలి. సో అలా అయితేనే కొంచెం ఆయిల్ చూడండి, ఆయిల్ ఇప్పుడు మనకి ఇందులో కూడా వేసుకోవాలి అంటే యూజ్ చేసుకోవాలి అని అనిపివ్వదు. అందుకే నేను చెప్తున్నాను. సో అంటే మీకు నచ్చితే మీరు డీప్ ఫ్రై చేసుకోండి, ఆయిల్ మళ్ళీ యూజ్ చేస్తాము అంటే. లేకుంటే మాత్రం ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేసుకోండి. సో ఈ ప్యాటీస్ ఏంటంటే మనం కూడా తినొచ్చు. మన బర్గర్ ప్యాటీస్ ఉంటాయి కదా, అవి ఇవి సేమ్ అన్నమాట. అంటే అవి కొంచెం బిగ్ సైజులో ఉంటాయి. ఇవేంటంటే కొంచెం మనం పిల్లలకు చేస్తున్నాం కదా, కొంచెం చిన్న సైజులో చేసామన్నమాట. సో మనం కూడా తినొచ్చు, పిల్లలకే కాదు మనకు కూడా హెల్తీ రెసిపీ ఇది. సో ఈరోజు వీడియోలో ఇదన్నమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.